అండ్ 'హరిహర వీరమల్లు' డే 2 కలెక్షన్ అయితే చాలా డ్రాప్ అయిందండి. మీరు చూసుకుంటే డే 1 మీరు బుధవారం వచ్చిన 12,00,00,000 అయి తీసేస్తే 34,00,00,000 దాకా అయితే మీరు చూసుకుంటే డే 1 అది వచ్చింది. గురువారం రోజున 34,00,00,000 దాకా అయితే వచ్చింది. మీరు ఈరోజు చూసుకుంటే 9,00,00,000 వచ్చింది. కనీసం 15,00,00,000 కూడా అయితే ఆ స్టెబిలిటీ అనేది నిలబడలేదు. 9,00,00,000 దగ్గర అయితే ఆగిపోయింది సినిమా. మరి 8,500,00,000 నియర్ బై 9,00,00,000 దాకా అయితే నెట్ అయితే వచ్చింది. ఇది కొంచెం డిసప్పాయింటింగే. ఎందుకంటే కనీసం 10,00,00,000 పైనన్నా నేను వస్తాయి అనుకున్నాను కలెక్షన్స్. కానీ దారుణంగా మీరు చూసుకుంటే 34 ఎక్కడ, 9,00,00,000 ఎక్కడ. కాబట్టి సినిమా అయితే ఖచ్చితంగా ఏదైతే సెకండ్ హాఫ్‌లో కొంచెం ఆ సినిమా డల్‌గా ఉంది, లేకుంటే వీఎఫ్ఎక్స్ దారుణంగా ఉన్నాయన్న మౌత్ టాక్ అయితే ప్రజల్లో గట్టిగా వెళ్ళింది. ఫ్యామిలీ ఆడియన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపట్లేదు సినిమా చూడటానికైతే. దాని కారణంగా అయితే కలెక్షన్‌లయితే వచ్చినియి. కానీ ఇంతకుముందు కన్నా బెటర్‌గానే కనిపిస్తా ఉన్నాయి కలెక్షన్‌లయితే. ఇంతకుముందు 'పవన్ కళ్యాణ్' సినిమా కన్నా బెటర్‌గానే కనిపిస్తా ఉన్నాయి. మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ 100,00,00,000 గ్రాస్ అయితే టచ్ చేస్తుంది ఈజీగానే మీరు చూసుకుంటే. ఫస్ట్ డే 1 మీరు చూసుకుంటే 67,00,00,000 దాకా అయితే గ్రాస్ అయితే రావడం చూసాం. మరి ఈ రోజున సెకండ్ రోజు వచ్చిన తర్వాత దాంతో కలుపుకుంటే మీకు దాదాపు ఎక్కడికో దాదాపు 95, 90, 85,00,00,000 దాకా అయితే వెళ్ళిపోయింది. మరి చూడాలి ఏం జరుగుతుందో మరి ప్రస్తుతానికైతే దాదాపు సినిమాను కొన్నది అంటే నెట్ 125,00,00,000 దాకా 125,00,00,000, 130,00,00,000 దాకా అయితే రావాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా చూసుకుంటే మీకు అది ఒక 47,00,00,000, ఇదొక 9,00,00,000 చూసుకుంటే మీకు 57,00,00,000 దాకా అయితే కనిపిస్తా ఉంది గదా! కాబట్టి ఓవరాల్‌గా చూసుకుంటే ఆహ్, సినిమా కొంచెం ఆహ్, కష్టమే. బ్రేక్ ఇన్ అవ్వడం చాలా కష్టంగా అనిపిస్తుంది. లాంగ్ రన్ ఉండాల్సి ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ 'కింగ్డమ్' గూడా మీకు 30వ తారీఖు, 31వ తారీఖు రిలీజ్ కాబోతుంది కాబట్టి 30 తారీఖు ప్రీమియర్స్ పడతాయి. 31న మళ్ళీ ఆ సినిమా థియేటర్‌లు ఎక్కువ ఆక్యుపెన్సీ దానికే ఎళ్తాయి కాబట్టి చాలా కష్టమైపోతుంది. కానీ చూడాలి మరి. థియేట్రికల్‌గా కొంచెం లాస్ వచ్చినప్పటికి మిగతా పరంగా ఓటీటీ పరంగా, మిగతా శాటిలైట్ పరంగా గట్టిగానే వచ్చుంటాయి. కాపోతే అనుకున్న స్థాయిలో రాలేదు. ఎందుకంటే డే 1 మీరు చూసుకుంటే అన్ నల నం 47,00,00,000 దాకా వచ్చింది. డే 2 రాగానే మీకు చూసుకుంటే అసలు పడిపోయింది కదా! చాలా పడిపోయింది. కనీసం 15,00,00,000 పైన నెట్ వచ్చుంటే ఇంక అది హోల్డ్ అయ్యి ఉంటే బావుంటుంది. మీకు శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు కూడా 15, 15, 3, 15, 45,00,00,000 వచ్చుండేయి. ఓవరాల్‌గా సినిమా వచ్చేసి చూసుకుంటే మీకు 90,00,00,000 పైనే నియర్ బై 100,00,00,000 దాకా ఉండేది. అప్పుడు మిగతా వీక్ డేస్‌లో మీకు సోమ, మంగళవారాల్లో చూసుకుంటే కొంచెం 4,00,00,000, 3,00,00,000 వచ్చినా సరే సినిమా కొంచెం బ్రేక్ ఇన్ అయ్యుండేదేమో అని నాకనిపించింది. మరి చూద్దాం. నిర్మాతలు వాళ్ళు చెప్పుకున్న ప్రకారం ఏంటంటే సినిమా బ్రేక్ ఇన్ అవుతుందనైతే చెప్తున్నారు. మరి వాళ్ళకే తెలియాలి మరి సినిమా ఎంత కమ్మారనేది. మనకు తెలిసిందేంటంటే 120,00,00,000, 130,00,00,000 మధ్యలో అయితే సినిమాని అమ్మారనేది తెలుస్తుంది. మరి చూద్దాం మరి. గ్రాస్‌గా అయితే 100,00,00,000 అయితే ఈజీగా టచ్ చేస్తుంది. మరి చూద్దాం మరి. ముందే మనం మాట్లాడుకున్నాం గదా! ఈ సినిమా ఖచ్చితంగా 200-250,00,00,000 చేస్తే మంచి హిట్ అనిపించుకుంటుంది సినిమా అనుకున్నాం గ్రాసు. మీరు చూసుకుంటే గ్రాస్ వచ్చేసి 150,00,00,000 కూడా దాటేలాగా కనిపించట్లేదు. కాబట్టి చూడాలి. ఎందుకంటే సినిమాలో ఆ సెకండ్ హాఫ్‌లో కొంచెం మెరిట్‌గా ఉందంటే మటుకు సినిమా వేరే రేంజ్‌లోకెళ్ళి ఉండేదండి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్‌లో ఎంజాయ్ చేశారు. ఫ్యాన్స్ అయితే తెగ ఎంజాయ్ చేశారు. నేనున్న థియేటర్‌లో అయితే హారతులు బట్టి తెగ ఎంజాయ్ చేశారు ఫస్ట్ హాఫ్‌లో అయితే. సెకండ్ హాఫ్‌లో కొంచెం డల్ అయ్యేసరికి ఫ్యాన్స్ కూడా డల్ అయిపోయారు. ఇంక అరుపులే లేకుండా పోయింది థియేటర్‌లో అయితే మీరు చూసుకుంటే. నేనున్న థియేటర్‌లో కూడా ఫ్యాన్స్ కూడా సైలెంట్‌గా ఉన్నారు. దాన్ని బట్టి అర్థమవుతుంది సెకండ్ హాఫ్ ఎంత డిసప్పాయింట్ చేసిందో అభిమానులు. చూద్దాం మరి. ఇంకా కలెక్షన్‌లు ప్రస్తుతానికైతే డే 2లో పర్లేదు. డే 3 కూడా పర్లేదనిపిస్తుంది ఆక్యుపెన్సీ. అది కూడా డే 2లో కూడా 10,00,00,000 దాకా వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే డే 2 కలెక్షన్‌లొచ్చేసి మీకు 9,00,00,000 దాకా నెట్ అయితే వచ్చింది.